థ్యాంక్ యూ. నమస్కారం గైస్, ఈరోజు ద బిగ్ డే ఓటింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎలక్షన్ స్లిప్స్ అయితే వచ్చేసాయి, అంటే మనకి ఎలక్షన్ స్లిప్స్ వచ్చాయి ఈరోజు మే 13వ తారీఖు. ఇవి మన ఎలక్షన్ స్లిప్స్ అంటారు వీటిని. దీని మీద మన డీటెయిల్స్ ఉంటాయన్నమాట క్లియర్గా. నాదేది అమ్మది ఉంది, నాన్నది ఉంది, ఇక నాది లేదు. ఇది తమ్ముడిది, అది నాన్నది. ఓకే, నాన్న పట్టుకుని వెళ్ళి ఆల్రెడీ నాన్న స్లిప్ పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన ఓటేసేసడానికి వెళ్ళిపోయారు ఆల్రెడీ టైం 8 అవుతుంది, 9 అవుతుంది. మేము వెళ్ళాలి, నేను మదర్ అండ్ తమ్ముడు వెళ్ళాలి. అయితే చాలాసేపు కష్టపడిన తర్వాత మొత్తం అన్నీ వెతికిన తర్వాత ఫైనల్గా నా ఓటర్ ఐడి అయితే దొరికింది. మా వాళ్ళవి ఓటర్ ఐడీలు, ఇది నాది ఎప్పటిదో ఓటర్ ఐడి. ఇది పాతకాలంలో, అంటే ఆల్మోస్ట్ 2014-15లో ఇష్యూ అయింది. ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళవి, మా వాళ్ళవి అయితే మా తమ్ముడిది, మా మమ్మీది పాతది ఎప్పుడో ఉండేది, మదర్ది. అది ఇగో ఇప్పుడు అప్డేటెడ్గా అయితే ఇలా ఉంటున్నాయి అన్నమాట. కొద్దిగా ఈ పోలింగ్ బూతులు కండక్ట్ చేసే వాళ్ళు పేర్లు సరిగ్గా రాయడం నేర్చుకోవాలి. ఆటో కరెక్ట్కి ఇచ్చేస్తున్నారు. మా పేరు, ఇంటి పేరు వలివేటి కానీ వాలివేటి అని, మా తమ్ముడు పేరు సవిత్రు అయితే సావిత్రు అని ఇష్టం వచ్చినట్టు కొట్టారు పేర్లు. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఎంతకాలం ఈ స్పెల్లింగ్ మిస్టేక్లు అలాగే తప్పు కొడతారని నాకు కొద్దిగా డౌట్. కట్ చేస్తే మళ్ళీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తాం. టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అప్డేట్ ఫ్రమ్ పాలకొల్లు, ఎలక్షన్ అప్డేట్. చూడడానికి అయితే మా పోలింగ్ బూత్ దగ్గర అయితే చాలా జనాలు ఉన్నారు. అందరూ కూడా చాలా రద్దీ ఉంది. ఎండలో కూడా నుంచుని వేస్తున్నారు. లోపలికి ఫోన్లు అలౌ చేయట్లేదు కాబట్టి తీయలేదు. కానీ సో మేమైతే డిసైడ్ చేసుకున్నాం ఒక గంటన్నర తర్వాత వెళ్దామని. లేడీస్ లైన్ అయితే తక్కువగానే ఉంది, కానీ జెంట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అసలు చాలా రద్దీ ఉంది. చూద్దాం ఏ టైంకి వేస్తాం ఓటు. మధ్యాహ్నం 3 గంటలు అయితే అయింది. ఇప్పుడు వెళ్తున్నాం మనం ఓటింగ్కి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారని చూశాను నేనే వెళ్ళి. సో మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తున్నాం. ఈ రోజులో ఎన్ని పనులు ఉన్నా కూడా ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళండి మీరు కూడా. మొత్తానికైతే ఓట్ వేసేసాం. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఈవీఎంలు మళ్ళీ పనిచేయడం మొదలెట్టిన తర్వాత మొత్తానికి ఓటేసాం. ఎట్టకేలకు మొత్తానికైతే 4:30 అయింది ఓటేసి బయటకు వచ్చేసరికి. అంత రష్ ఉందన్నమాట. ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు మా ఏరియాలో. సో ఆ విధంగా మొత్తానికి ఓటేసాం.